బాగుంది ఇక్కడ వంట సరిగా ఉండట్లేదా? వంట అసలు రుచి చేయరా? 5 మంది వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరి మాట వినడంలే. పేరెంట్స్ ఏదన్నా ప్రాబ్లం అంటే వాళ్ళ మీద కొట్లాడడము. ఇక్కడ హెచ్ఎంఏ ఎంఈఓ కూడా ఆయన్ని ఎట్లా మాట్లాడడం. నువ్వు నాతోనే వాదిస్తా ఉన్నావు అంటే ఇంకేంది నీ ఉద్దేశం? పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏదన్నా సర్ది చెప్పుకోవడం కాకుండా వాళ్ళతో వాదన దిగి వాళ్ళు బెదరడానికి మనమే. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళని తీసేసి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా లోన్ కాకుండా మీరు ఇమ్మీడియట్గా తీసేయండి. మరి మీరు బాగా చేసి పెడితే కదా. నువ్వు నాతోనే వాదిస్తా ఉన్నావు. లేదు సార్ ఇంకోసారి జరగదు, ఖచ్చితంగా బాగా చేస్తావు అనే మాట లేదు. చెప్పదండి. నువ్వు నాతోనే వాదిస్తా ఉన్నావు అంటే ఇంకేంది నీ ఉద్దేశం? పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏదన్నా సర్ది చెప్పుకోవడం కాకుండా వాళ్ళతో వాదన దిగి అంటే 3 మ్యాన్ కమిటీకి పెట్టి పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని పంపించేయండి. ఏముందాడా? మీరు ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎండిఓ 3 మ్యాన్ కమిటీ ఉంది. 3 మ్యాన్ కమిటీలో పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోవాలా, పంపించేయాలా, అంతవరకే. ఏముందాడా? ఏం లేదండి, సింపుల్. మీ ఎంఆర్ఓ గారికి చెప్తాను నేను ఇప్పుడు. ఎంఆర్ఓ గారి నెంబర్ ఇవ్వండి, కలపండి. 3 మ్యాన్ కమిటీని ఇంప్లిమెంట్ చేయమనండి, చేద్దాం. ఏముందాడా? వాళ్ళు బెదరడానికి మనమే. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఎట్లు అన్ని క్లియర్ రాశారా ఈ రోజు వరకు? బెల్లం కలుపుతున్నారమ్మా? రాగి లడ్లు చేయండి. అది చేయండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు 3 టైమ్స్ ఇస్తాం కదా. వారంలో 1 రోజు చేస్తే 3 రోజులకు క్వాంటిటీ తయారు చేసి పెట్టుకోవచ్చు. అవును, 500 చిల్లరంటే ఎక్కువ మంది కూడా. అది కూడా మీది పాయింటే. ఏ రోజు ఆ రోజే చేయాలా. వీళ్ళేమో 5 మంది ఉన్నారు, చేయొచ్చండి. ఏముందా? ఇప్పుడు పొద్దున్నే వాళ్ళు 8:30, 9కి వస్తారు. 10:30కు మనం ఇచ్చేది. ముందు రోజు అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 2 కల్లా క్లోజ్ అయిపోతుంది పాత్రలు కడుక్కోవడం. ఆ 2 నుంచి 5 వరకు చేపియండి. నేను చెప్తా ఇప్పుడు వాళ్ళకు గట్టిగా రండి, నేను చెప్తాను వాళ్ళకు. స్టాక్ అంతా బాగుందమ్మా, బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్. అప్డేట్ చేసుకోండి ఏ రోజు ఆ రోజు. అమ్మా మీరు రాగి లడ్లు చేయాలా? రోజు మార్చి రోజు రాగి జావా వద్దు, రాగి లడ్లు చేయండి. మీరు ఈరోజు 10:30కు మనం ఇంటర్వెల్లో ఇస్తాం. మీరు 8:30కు వచ్చి ఆ 2 గంటల్లో రాగి లడ్లు చేయండి. రాగి లడ్లు చేయండి అమ్మా. ఈరోజు రాగి జావనే కదా ఈరోజు. రేపులా ఎల్లుండి బుధవారం నుంచి మీరు రోజు మార్చి రోజు చిక్కి అప్పుడు ఏం పని ఏమి ఉండదు. ఇప్పుడు పని మీరు చేయాలి ఖచ్చితంగా. రాగి లడ్లు అయితే చేసి పెట్టండి. పోయమ్మా 400 ఇచ్చామనుకోండి, ఒక రోజు మన తర్వాత పిల్లలు పెట్టేటప్పుడు కౌంట్ చేస్తే అది సరిపోవట్లేదండి. ఏమన్నా గుడ్లే. ఎంఈఓ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకరోజు పేరెంట్స్ మీట్ కాల్ ఫర్ చేయండి. ఎంఆర్ఓ, ఎండిఓకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఒపీనియన్ తీసుకోండి, పిల్లల ఒపీనియన్ తీసుకోండి, మీ బాధలు చెప్పండి. అన్నీ ఒక పేపర్లో పెట్టి సంతకాలు పెట్టుకొని వాళ్ళని తీసేసి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా లోన్ కాకుండా మీరు ఇమ్మీడియట్గా తీసేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా పిఎస్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను మీ ఎండిఎం, మీ హెడ్ ఎవరు, గంగాభవాని మేడంకు మేము చెప్తాము. ఒక్కటండి, ఎండ్ ఆఫ్ ది మినిట్ మనకు పిల్లలకి న్యాయం జరగాల. దట్స్ ఆల్. ఇవన్నీ కాకబుల్ స్టోరీస్ ఇవన్నీ అనవసరం. మనకు అనవసరం. ఇవన్నీ వీళ్ళని బతిమలాడాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. మనకు పిల్లలకు మంచిగా తినాలా అండి. 500 చిల్లర ఉందండి, బ్రహ్మాండంగా డబ్బులు రోజుకు 1000 రూపాయలు మిగులుతాయి. రోజుకు 1000 రూపాయలు డబ్బులు మిగులుతాయి. 5 మూల 15,000 జీతం వచ్చేసా 23 రోజులు, మనకు 223 రోజులు సంవత్సరానికి 12 నెలలు జీతం ఇస్తా ఉన్నాం. ఏంది అంతకంటే కావాల్సింది ఏముంది? బ్రహ్మాండంగా చేసి పెట్టచ్చు. మనం కందిపప్పు వేసేటప్పుడు మన పర్సన్ ఉండాలా. 15 కేజీలు ఉంటే 15 కేజీలు పడతా ఉందా లేదా చెక్ చేయాలా. మీరు వేయండి అంటే వాళ్ళు వేయరు. ఇవి జరిగేటి తప్పులు కాబట్టి అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. మన తిరువురులో మేడం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, ఇక్కడ 5 మంది వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరి మాట వినడంలే. పేరెంట్స్ ఏదన్నా ప్రాబ్లం అంటే వాళ్ళ మీద కొట్లాడడము. ఇక్కడ హెచ్ఎంఏ, ఎంఈఓ కూడా ఆయన్ని ఎట్లా మాట్లాడడం. వాళ్ళు ఎగ్స్ ఇచ్చిన ఆ ఎగ్స్ ఆ క్వాంటిటీ ఇవ్వకపోవడము, తగ్గించి ఇవ్వడము, ఆ కందిపప్పు తగ్గించి ఇవ్వడము. అదేదో 3 మ్యాన్ కమిటీ పెట్టి వాళ్ళని తీసేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అన్నాను. మీరు ఒక వారంలో ఈ సొల్యూషన్ కావాలండి దీనికి. వాళ్ళు వంట కూడా అసలు రుచికరంగా చేయట్లేదు. అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు. నాకు ఒక రిపోర్ట్ కావాలి సార్ మీ దగ్గర నుంచి. షూర్ అమ్మా, షూర్. ఏడి పిఎస్సి మేము మా దగ్గర నుంచి వస్తుందమ్మా మీకు. దాన్ని బేస్ చేసుకుని నేను డిఓ గారికి పెట్టేస్తాను. రేపు సాయంత్రం లోపు మీకు ఇవన్నీ నేను పెట్టేస్తాను అమ్మా.
రాసుకోండి. చెప్పండి మా, బాగుంది ఇక్కడ? బాగాలేదా? వంట సరిగా ఉండట్లేదా? మార్చేద్దామా? ఓయమ్మా, మీరు ఇంతగానో మార్చాలంటే తప్పదు ఇక. ఓకే, వంట అసలు రుచిగా చేయరా? ఎగ్స్ అన్న డైలీ ఇస్తున్నారా? ఎగ్స్ ఇస్తారు. కొంతమందికి లేవంటారా లాస్ట్లో? మీరు ఎంతమంది ఉన్నారో అన్ని నెంబర్ ఎంచి ఇస్తారు మామూలుగా. మీకు 1 వీక్లో మీకు మొత్తం చేంజ్ చేపిస్తా. ఓకేనా? ఇప్పుడు రాగి మాల్ట్ తాగడం లేదని చెప్పారు, రాగి లడ్లు చేయమని చెప్పాను. రేపు మండే రాగి లడ్లు చేస్తారు, మండే నుంచి రాగి లడ్డే పెడతారు మీకు. ఓకేనా? రాగి మాల్ట్ అనేది చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో, ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల చాలా మంచిది. అట్ ద సేమ్ టైము మీకు ఇప్పుడు మంచి ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు ఈ జూన్ నుంచి. గతంలో కొద్దిగా లావు ఉండేటివి, స్టోర్ బియ్యం లాగా ఉండేటివి. ఇప్పుడు ఫైన్ రైస్ అని చెప్పేసి మంచి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, చాలా బాగున్నాయి రైసు. పోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతా ఉన్నాం. 25 కేజీల బ్యాగ్ 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు పోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతాం. ఆ కెన్నల్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఓకే, ఇవి ప్లస్ బియ్యం పిండితో తయారు చేస్తారు. అవి బియ్యం ఆకారంలో ఉంటాయి, 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్. అవి గంజిలో కరిగిపోతాయి అన్నమాట, గంజి వంచకూడదు, అట్టేసులు వేసుకోవాలి. ఓకేనా? మంచి భోజనాలు పెడదాం. ఇప్పుడు బాగలేవు కదా, మంచి భోజనాలు వచ్చేటట్లు చేద్దాం. డిజిటల్ టీవీస్ ఇచ్చారు. టీవీస్లో చదువు చెప్తున్నారా మీకు? చాలా ఐ కాంటాక్ట్ అనమాట. ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి శుభం కార్డు పడేంత వరకు బయటకు వచ్చి పూసుకొచ్చినట్టు చెప్తారు, అవునా కాదా? అదే అనమాట ఐ కాంటాక్ట్, ఇంట్రెస్ట్, ఐ కాంటాక్ట్. అదే ఐ కాంటాక్ట్ ఈరోజు మనకు కళ్ళు మూసుకున్నా కానీ మనకు ఆ హార్ట్లో ఉండే పార్ట్లు ఇవన్నీ కనపడతా ఉంటాయి పెన్ను మీద పెడితే. అందుకు టీవీలు ఇచ్చారనమాట, డిజిటల్ టీవీస్. వాటిల్లో మంచిగా అవి చూస్తే మనకు 10 times చదివినంత ఒకసారి చూస్తే అంత మంచిగా ఎక్కుతుంది బుర్రకు. కాబట్టి ప్రభుత్వం మీకు మంచి అవకాశం, మంచి గ్రౌండు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి జాబ్స్ రావాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, స్కూల్కి మంచి పేరు తేవాలి. 586 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? అంత 10th మీరు? 9th 10th వాళ్ళు 586 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? అందరు కాదు, 2-3 ఉంటారు. 105 10th. ఓ పెద్ద స్ట్రెంగ్త్. బాగా చదువుకోండి అమ్మా. ఆడపిల్లలు కదా, మీకు ఇంకా వేరే అవిగేషన్స్ ఉండవు. మగ పిల్లలకైతే ఈ సైకిల్ వేసుకోవడం, ఆడ తిరగడం, సినిమాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు మీకు. ఐ బొమ్మ కూడా క్లోజ్ అయిపోయాయి, అందులో కూడా సినిమాలు చూసే అవకాశం లేదు కదా. కాబట్టి మీరు మంచి చదువుకోండి, మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, మంచి జాబ్స్ వస్తాయి. జాబ్స్ కోసం చదువు కాదమ్మా, నాగరికత. ఈ మీ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఒక గొప్పగా ఉంటాయి. మనసుంటే మార్గం ఉంటుంది. ఎన్నో ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు, బొటిక్ పెట్టుకోవచ్చు, టైలరింగ్ చేసుకోవచ్చు, ఒక మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక చిట్టీల బిజినెస్ చేయొచ్చు, శారీ బిజినెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఎన్నేం చేయొచ్చు, తెలివి ఉండాలి. అయితే చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉండాలి, ఉంటేనే మీరు ఏమైనా చేయగలరు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. బాయ్. ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా. ఇక్కడ కొంచెము పిల్లలు ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అది ఇమ్మీడియట్గా మేము ఆ MDM హెడ్తో మాట్లాడాము ఇప్పుడే, గంగాభవన్ గారితో. అలాగే ఇక్కడ ఉండే HM ప్లస్ వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకు మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికా నుంచి క్యారియర్ తెచ్చుకోవాలని
ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. ఆ రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. దీనికి మనము ప్రభుత్వాలు అయితేనంటే అధికారులు అయితేనంటే అందరూ కూడా సహకరించాలి. వీళ్ళేనండి మన భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ బంగారు తల్లులే, ఈ బంగారు పిల్లలే, వీళ్ళే కదా రేపు మనకు ఏమవుతారో ఇక్కడ చదివి 500 చిల్లర మంది. ఎంతమంది ప్రజలకు సేవ చేస్తారో, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కలెక్టర్లు అవుతారు, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతారు, ఎంఆర్ఓలు ఎండిఓలు, ఎంతోమంది. అంతమందికి మనము మంచి భోజనాలు పెడితే కదా రేపు వాళ్ళు గర్వంగా పోయి మేము పలానా గవర్నమెంట్ హై స్కూల్లో చదివాము, గర్ల్స్ హై స్కూల్లో మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీగా ఉంది, మంచి చదువులు చెప్పారు అని ఒక కీర్తి ప్రతిష్టలు మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద, ప్రతి ఒక్క వంట వాళ్ళ మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.